గుడ్ మార్నింగ్ గైస్. మనం ప్రతిరోజు 100 to 200 పిప్స్ క్యాప్చర్ చేస్తున్నాం మాస్టర్ 6 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని. సో మరి ఈ రోజు కూడా మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, మనం ఈ రోజు ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో చూద్దాము. మనం ఇచ్చిన జోన్స్ కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చిందో కూడా చూద్దాము. సో నేను బీటీసీలో నిన్న ఇచ్చిన జోన్ ఈ గ్రీన్ జోన్. ఎప్పుడైతే మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వస్తుందో వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని నేను క్లియర్ గా చెప్పాను. సో మార్కెట్ నిన్న ఏం చేసింది, జస్ట్ జోన్ దగ్గరకు వచ్చి అంతకు ముందే మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం కూడా సేమ్ అదే రిపీట్ చేసింది. కొద్దిగా మీద నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత మార్కెట్ ఈ రోజు మార్నింగ్ ఈ జోన్ ని టచ్ చేసింది. చూడండి, ఈ రోజు మార్కెట్ జోన్ ని టచ్ చేసింది. ఈ రోజు మార్కెట్ రియాక్ట్ అయ్యింది. సో మన జోన్స్ ఎప్పుడైతే మనం డ్రా చేసుకుంటామో, డ్రా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దానికి జోన్స్ కి మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. అది ఈ రోజైనా రేపైనా ఖచ్చితంగా మార్కెట్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో ఇక్కడ కూడా సేమ్ అదే చేసింది. మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్, బూమ్, మార్కెట్ మంచి మూవ్మెంట్ అనేది. సో ఖచ్చితంగా మార్కెట్ మన జోన్స్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. అన్టెస్టెడ్ జోన్ ఉంటాయి. సో మనం ఇంతకు ముందు డ్రా చేసుకున్నాము, అది ఇప్పటి వరకు టెస్ట్ కాలేదు. ఎప్పుడైతే మార్కెట్ ఆ జోన్ ని టెస్ట్ చేస్తుందో, టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ ఆ జోన్స్ కి రెస్పెక్ట్ ఇస్తుంది. ఇది బీటీసీలో. గోల్డ్లో చూద్దాం ఒకసారి. గోల్డ్లో కూడా సేమ్ అదే రిపీట్ అయింది. నేను ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. గ్రీన్ జోన్ ని టచ్ అయిన వెంటనే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోమని చెప్పాను. మార్కెట్ గ్రీన్ జోన్ ని టచ్ కాకుండా జస్ట్ ఎంట్రీ అనేది మిస్ అయింది. ఇక్కడ కూడా అంతకు ముందు నుంచే మార్కెట్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. సాలిడ్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. ఇందులో కూడా ఎంట్రీ అనేది మిస్ అయింది. కొద్దిగా మార్కెట్ కిందికి వచ్చిందంటే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ మూవ్ ని క్యాప్చర్ చేస్తుండే. నేను నిన్న తీసుకున్న ట్రేడ్ ఒకటే ట్రేడ్, అది పేర్లో తీసుకున్న. ఆ ట్రేడ్ నేను స్టూడెంట్ కమ్యూనిటీలో పోస్ట్ చేసిన. సో అదే ట్రేడ్ నేను తీసుకుంది నిన్న. మరి ఈ రోజు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దాము. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి గైస్, పేషెన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ మన జోన్స్ దగ్గరికి వచ్చే వరకు, మనకు ప్రాపర్ సెటప్ ఇచ్చే వరకు మనం వెయిట్ చేయగలగాలి. అట్లా వెయిట్ చేస్తేనే మనం మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండగలుగుతాం. వెయిట్ చేయకుండా మార్కెట్ పెరుగుతుంది అని బై చేయడం, మార్కెట్ పడుతుంది అని సెల్ చేయడం, అది కరెక్ట్ కాదు. సో ఈ రోజు కూడా మార్కెట్లో ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. ఏదైతే నిన్న మనం డ్రా చేసుకున్నామో సేమ్ అదే జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ జోన్ దగ్గర మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. సో సేమ్ జోన్ ఇంపార్టెంట్. ఇది 1 hour టైం ఫ్రేమ్ లో సాలిడ్ జోన్. 1 hour టైం ఫ్రేమ్ లో ఈ జోన్ ఇప్పటి వరకు ఇంకా మార్కెట్ టెస్ట్ చేయలేదు. ఇది ఇంకా అన్టెస్టెడ్ జోన్ గానే ఉంది. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి ఈ జోన్ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ దగ్గర ఎట్లాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకుండా మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుంది. ఒకవేళ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే, అది కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచే మార్కెట్ పెరిగినా, లేదంటే ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగినా, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాలి నెక్స్ట్ ఎంట్రీ అంటే, దానికోసం ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. మీరు ఈ రెడ్ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేసి ఈ రెడ్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకో. 2 scenarios. ఇక్కడ నుంచి ఈ విధంగా అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి, లేదా మార్కెట్ ఇప్పుడు డైరెక్ట్ ఈ విధంగా వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ 2 విధాలుగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది అనుకో, ఆ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్. ఈ గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ ఈ గ్రీన్ జోన్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇక్కడ నుంచి ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. సో ఈ 3 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ మనకు గోల్డ్ లో. ఈ 3 జోన్స్ అనేవి ఇంపార్టెంట్ గోల్డ్ లో. ఒకసారి బీటీసీలో చూద్దాము. బీటీసీలో మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్ లో ఉంది. బట్ ప్రాపర్ అప్ ట్రెండ్ అని కూడా నేను అనను. కంటిన్యూగా ఖచ్చితంగా అప్ సైడ్ మూవ్మెంట్ ఇస్తుందని కూడా నేను అనను. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు మీరు. అది ఏ విధంగా అంటే, ఈ జోన్ ఇస్తున్నారు కదా, ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేసి రీటెస్ట్ చేయాలి. అప్పుడు మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ విధంగా బ్రేక్అవుట్ చేసి ఈ విధంగా రీటెస్ట్ చేస్తే అప్పుడు మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు ఈ రెడ్ జోన్ దగ్గర. అట్లా కాకుండా మార్కెట్ డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ స్ట్రక్చర్ అనేది డౌన్ సైడ్ కి షిఫ్ట్ అయిపోతుంది పూర్తిగా. అప్పుడు మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ మార్కెట్ కనుక స్ట్రక్చర్ షిఫ్ట్ చేసుకుంటే నేను మీకు అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్. ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. ఇక్కడ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ 2 scenarios కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా ఏమైనా న్యూ జోన్స్ క్రియేట్ అయినా నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.